కాంబినేషన్లో జరిగే డైలాగ్స్ నాకు వస్తుంది. అది పెద్ద కామెడీ అని చెప్పలేదు. సూపర్ న్యాచురల్ స్టార్ అండి. సూపర్. విక్రమార్కుడు చూడండి, దట్ ఈస్ ద డిఫరెంట్ కంటెంట్, దిస్ ఇస్ ద డిఫరెంట్. దానికి సంబంధమే లేదు. కానీ ఈయన 10 మంది కోసం మంచి చేయాలి అని ఒక మంచి ఒక సిస్టమ్ స్టార్ట్ చేశారు. సో మనం కూడా ఒక మంచి చేద్దాం, ఎవరికైనా మనం కూడా సిస్టమ్ ఒకటి మనలో మనం స్టార్ట్ చేసుకుందాం, మంచి చేయాలి అని. సినిమా చూసి నేను ఒకటి నేర్చుకున్నాను, మనకు వీలైతే ఒకటి మంచి చేద్దాం. నేను ఇది నేర్చుకుని వెళ్తున్నాను. సినిమా 24లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచారు. సరే, చాలా బాగుందండి. సినిమా గురించి అసలు ఇంకా ఏం మనం నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా గిట్టని వాళ్ళు చెప్పొచ్చు, దాని ఏం లేదు. మరి నేను ఒక రకంగా చెప్పాలని, నేను రవితేజ గారి ఫ్యాన్ కాదు, నేను సినిమా లవర్ని. ప్రతి ఒక్క సినిమా చూస్తాను. సినిమా నచ్చిందనుకోండి, మనం అందులో ఎంతమంది కష్టపడితే మన ముందుకి 3 hours మూవీ వస్తుందంటే అది కొంచెం అర్థం చేసుకోవాలి. సినిమాని మనం చూసినంతసేపు ఆహ్లాదించాలి, అంతేగాని దాని మీద మనం బ్యాడ్ కామెంట్స్ వేసేసి వాళ్ళ కష్టాన్ని మనం తీసి పడేయకూడదు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అంటే అమ్మో, రవితేజ గారికి రేటింగ్ ఇచ్చేంత రేంజ్ అయితే నాకు రాదు. బట్ మామూలుగా మీరు అడుగుతున్నా చెప్తే అసలు 10 of 10 అంటే నేను 10కి 10 ఇచ్చేస్తాను. చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మై పర్సనల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మళ్ళీ వచ్చి చూస్తాను సినిమా. రవితేజ గారు అసలు ఆయన లుక్, ఆయన పంచకట్టు, ఆయన గడ్డ, అసలు డిఫరెంట్ క్యారెక్టర్, అసలు చాలా సూపర్ సూపర్.